హైదరాబాద్లో పంజాగుట్ట జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో 15 మసాజ్ సెంటర్లు స్పా కేంద్రాలపై ఏకకాలంలో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 6 మేనేజర్లు సహా పలువురు పురుషులు మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. మసాజ్ కేంద్రాల్లో మగవాళ్లకు ఆడవాళ్లు, ఆడవాళ్లకు మగవాళ్లు మసాజులు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో దాడులు చేస్తామని పోలీసులు తెలిపారు. జూనియర్ కమెడియన్ ఆర్టిస్ట్ ధనరాజ్ కూడా పోలీసుల దాడుల్లో చిక్కాడు. అయితే తాను కేవలం గోర్లు తీయించుకోవడానికి మాత్రమే వచ్చానని ధనరాజ్ చెబుతున్నాడు. సగం గోల్డ్ కట్టేని ఇదిగోండి, సారీ కట్టొచ్చో లేదో, సగం గోల్డ్ ఇదిగోండి, ఇంకా క్రీమ్ కూడా ఆడలేదు, గోల్డ్ కట్ చేస్తున్నారు. పోలీసు వారు వచ్చారు, ఈ రూమ్ లో కూర్చారు, నన్ను పట్టించుకోకుండా మిగతా లోపల ఏదో జరుగుతుందంట, అది పట్టుకున్నారు, ఇక్కడికి వచ్చారు. నన్ను ఎందుకు మా అమ్మ కమలమ్మ చనిపోయింది. చనిపోయిన మీద ఒట్టేస్తే తొక్కతోలు బతుకున్న నా కొడుకు మీద ఒట్టే చెప్తున్నానండి. స్పా చేస్తే అమ్మాయి వచ్చేసి అబ్బాయికి స్పా చేస్తే తప్పని తెలుసు తప్ప ఇలా గోళ్ళు కట్ చేసే పనులు అబ్బాయిలు చేస్తారని నాకు ఇంతవరకు తెలీదు. ఇప్పుడు నా గోర్లు చూసినా మీకు అర్థమవుతాయి నేను వచ్చేదానికి కారణం ఏంటో. ఆల్రెడీ నేళ్ళు కాళ్ళు గోర్లు చూడండి, ఇప్పుడే కట్ చేసుకున్నాను. ఇది కట్ చేసుకుని రేపొద్దు నేను షూటింగ్కి వెళ్ళాలి, నాకు నిజంగా టైం లేదు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న సోల్, తాయ్ సబాయ్ అండ్ ఎఫినిటీ, పంజాగుట్లోని ప్యారిస్, ఇంకా ఔరా, ఇంకా రకరకాలుగా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఒకేసారి అందరూ ఇంకా రైడ్ చేస్తున్నారు. వీళ్ళలో నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ మగవాళ్ళకి ఆడవాళ్ళు చేయడం అనేది నిషిద్ధం. వాళ్ళు బేర్ బాడీ ఆల్మోస్ట్ ఆల్ ఒక కొద్దిగానే కడ్రాయర్ లాగా వేసుకుని మిగతాదంతా బేర్ బాడీతో అది ఎక్స్పోజ్ చేసి ఆ బాడీని అట్లా సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం నిషిద్ధం అది. సో అట్లా చేసుకుని వాళ్ళు చేయడం వల్ల మేము రైడ్ చేసి ఇప్పటికీ 6 మేనేజర్లని 2 ఓనర్లని కస్టడీలో తీసుకున్నాం. ఇంకా రైడ్స్ ఆర్ గోయింగ్ ఆన్.